హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ఈరోజు కొత్త వీడియోతో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ప్రారంభిద్దాం. నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా శావల్యపురం నుండి దేకనకొండ, గుళ్ళకమ్మ, దర్శి, కొత్తరెడ్డిపాలెం, రాజంపల్లి, ఉన్న గురవాయిపాలెం, మల్లవరం మీదుగా పొదిలి వద్ద రాజుపాలెం వరకు ఒరిజినల్ ట్రాక్ వేశారు. ట్రయల్ రన్ కూడా నడిపిన సంగతి మనకు తెలిసిన విషయమే. పొదిలి స్టేషన్కి ట్రైన్ రావాలి అంటే రాజుపాలెం వద్ద 200 మీటర్ల స్థలం పరిష్కారం కావాలి. ఆ చోట రైలు కట్ట వేయాలి, ట్రాక్ వేయాలి. ఇవన్నీ జరిగితేనే పొదిలి స్టేషన్కి రైలు వస్తుంది, రైలు కూత పెడుతుంది. అక్కడ పెండింగ్ అలానే ఉండిపోయింది. తిరిగి పొదిలి స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ వరకు రైల్వే ట్రాక్ వేశారు. అలా రైల్వే ట్రాక్ కంబాలపాడు, చినారికట్ల, పెదారికట్ల మీదుగా ఎర్ర ఓబన్నపల్లి రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ వరకు ట్రాక్ ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే ఎర్ర ఓబన్నపల్లి రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో 12 ఎత్తైన పిల్లర్స్తో నందనమారెళ్ళ వద్ద వర్షపు నీరు పోవడానికి బ్రిడ్జిని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసినదే. ఇక ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి ఇక 2 పిల్లర్స్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అందుకే ఈ 2 కిలోమీటర్లు లావుపాటి కంకర తోలారు, కానీ ఈ బ్రిడ్జి కోసం ఆపేశారు. తిరిగి ఈ నందనమారెళ్ళ ఈ బ్రిడ్జి దాటిన తరువాత కనిగిరి మండలం గార్లపేట రైల్వే స్టేషన్ వరకు మళ్ళీ తిరిగి ట్రాక్ నిర్మాణం పూర్తి చేశారు. గార్లపేట స్టేషన్ దాటాక గ్రానైట్ మీదుగా రైల్వే కట్ట నిర్మాణం జరగాల్సి ఉన్నది. గ్రానైట్ వారు కోర్టును ఆశ్రయించడంతో ఈ గ్రానైట్ మీదుగా నిర్మించదలిచిన కట్ట పనుల నిర్మాణం ఆగిపోయింది. మళ్ళీ తిరిగి గ్రానైట్ దాటిన తర్వాత దక్షిణం వైపుగా కందుకూరు, కనిగిరికి వెళ్ళే తార్ రోడ్డు వరకు మళ్ళీ తిరిగి కట్ట పనుల నిర్మాణం మొదలుపెట్టారు. కట్ట పనులు ఊపందుకున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కందుకూరు, కనిగిరికి వెళ్ళే తార్ రోడ్డు వద్ద ఒక వంతెన నిర్మాణం జరగాల్సి ఉంది. వంతెన పై నుండి రైళ్ల రాకపోకలు, వంతెన కింద నుండి వాహనాలు వెళతాయి. ఇంకా ఆ వంతెన పనులు చేపట్టాల్సి ఉంది. తిరిగి కందుకూరు తార్ రోడ్డు దాటి దక్షిణం వైపుగా వెళ్తే మళ్ళీ కట్ట నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో జోరు కనిపిస్తోంది. దక్షిణ దిశగా వెళ్తే పేరంగూడిపల్లి వద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్లాట్ల సమస్య ఒక సమస్యగా మిగిలిపోయింది. ఈ ప్లాట్ల స్థలంలో కట్ట నిర్మాణం ఆపేశారు. మళ్ళీ తిరిగి ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఫ్లాట్ స్థలం దాటాక మళ్ళీ కట్ట నిర్మాణం కొనసాగింది. అయితే పేరంగూడిపల్లి వద్ద అండర్ పాస్ వంతెన నిర్మాణం కొత్తగా నిర్మాణం జరుగుతున్నది. ఈ నిర్మాణం దాటిన తర్వాత స్టేషన్ వైపుగా ఎలాంటి ట్రాక్ పనుల నిర్మాణం జరగడం లేదు. పేరంగూడిపల్లె ట్రాక్ కొనసాగడానికి కట్టపైన లావుపాటి కంకరే తోలలేదు. ట్రాక్ ఎలా వేస్తారు చెప్పండి? ఇదిలా ఉండగా కనిగిరి రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్టర్లతో ఇనప ట్రాకులను కట్టలపైకి చేరవేస్తున్నారు. కనిగిరి రైల్వే స్టేషన్లో రంగులతో స్టేషన్ ముస్తాబవుతోంది. ఇక్కడికి ఎవరు వెళ్ళి వీడియో తీయబోతున్నా కూడా అక్కడ ఉన్న అధికారులు ఒప్పుకోవడం లేదు, అరుస్తున్నారు. అందుకే దూరం నుండి ఫోటోలు మాత్రమే తీశాను, గమనించగలరు.
మార్చి 10వ తేదీన నేను ఒక ప్రముఖ దినపత్రికలో జిల్లా పేపర్లో ఒక వార్త చూశాను. పొదిలి నుంచి కనిగిరి మండలం పేరంగూడిపల్లి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి అయిందని చెప్పారు. పొదిలి వద్ద రాజుపాలెం నుంచి స్టేషన్ వరకు ట్రాకే వేయలేదు. కనిగిరి మండలం నందనమారిళ్ళ 2 కిలోమీటర్ల వద్ద ట్రాకే వేయలేదు. కనిగిరి సమీపంలో గ్రానైట్ వద్ద అసలు కట్ట నిర్మాణమే జరగలేదు. మరి ట్రాక్ ఎలా వేస్తారు చెప్పండి? గ్రానైట్ స్థలం దాటాక కట్ట నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కట్ట చాలా ఎత్తుగా పోయాలి. కట్ట పనులు జరగకుండా ట్రాక్ ఎలా వేస్తారు? కందుకూరు తార్ రోడ్డు వద్ద బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణం జరగకుండా ట్రాక్ ఎలా వేస్తారు? ఎలా సాధ్యం? దక్షిణం వైపు గ్రీన్ ఫీల్డ్ సిటీ వైపుగా కట్ట నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. పేరంగూడిపల్లె వద్ద మరో అండర్ పాస్ నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ జరగకుండా ట్రాక్ నిర్మాణం ఎలా సాధ్యం చెప్పండి? కనిగిరి మండలం మాచవరానికి సమీపంలో ఉన్న పోలవరం సమీపంలో రైల్వే స్టేషన్, విశ్రాంతి గదుల నిర్మాణం, టికెట్ కౌంటర్ గదులు, ఇనప వంతెనలు పూర్తయ్యాయి అని పేపర్లో చూసి నేను ఆశ్చర్యపోయాను. 3 వారాలలో ఇవన్నీ ఎలా పూర్తి చేస్తారు అని జనాలకి నిజానిజాలు తెలియాలనే ఉద్దేశంతో నేను 21వ తేదీ మార్చి శుక్రవారం అంటే ఈ రోజున పోలవరానికి బయలుదేరాను. ఇప్పుడు మనం పోలవరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఈ దారిన వెళ్తే పోలవరానికి వెళ్ళవచ్చు. ఇప్పుడు సమయం 12 గంటలు కావస్తోంది. ఎండకు బాగా అలసిపోయాను. నేను వెళ్ళి పోలవరంలో ఈ 3 వారాల క్రితం కట్టిన స్టేషన్లో విశ్రాంతి గదుల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పరుగులు తీశాను. దూరంగా కనిపిస్తున్నది పోలవరం గ్రామం. ఇప్పుడు చూపిస్తున్నది పామూరుకి వెళ్ళే మార్గం. ఇది పాత వీడియోలో చూసినదే. ఎలాంటి కొత్త పనుల నిర్మాణం జరగడం లేదు. కాస్తంత దూరాన ట్రాక్కి అడుగును వేసే దిమ్మెలు ఉన్నాయి. పోలవరానికి సమీపంలో కానీ చుట్టుపక్కల కానీ పోలవరం స్టేషన్ నిర్మాణం కనపడలేదు. మరి విశ్రాంతి గదులేవి? టాయిలెట్స్ ఏవి? కను చూపు మేర కనపడటం లేదు. కనపడమని అడిగాను, కానీ అవి కనపడలేదు. మరి ఉత్తరం వైపుగా వాగునీరు వెళ్ళటానికి ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇది పాత విషయమే. ముళ్ళ కంపలతో అది నిండిపోయింది. ఈ బ్రిడ్జి కనిగిరి పామూరు ప్రయాణం కోసం ఏర్పాటు చేశారు. కనిగిరి స్టేషన్ వైపు కొత్తగా పనులేం జరగడం లేదు. ఇప్పుడు నా చేతిలో చూపిస్తున్నది పోలవరానికి వెళ్ళే దారి. ఈ బ్రిడ్జి పక్కనే మరో బ్రిడ్జి నిర్మాణం జరగాలి. కింద నుండి వాహనాలు, పై నుండి రైళ్ల రాకపోకలు ఉంటాయి. మరిక్కడ బ్రిడ్జే కట్టలేదు. పామూరు వైపు రైల్వే కట్ట పోయలేదు. కానీ పునుగోడు నుండి పామూరు మండలం తిరిగలదిన్నె వరకు 50 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ నిర్మాణం వేగవంతంగా జరిగిందని పేపర్లో రాశారు. ఇది ఎలా సాధ్యం? ఇది సరే. మరో విషయం, రావిగుంటపల్లె వద్ద బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని పేపర్లో ఫోటో ముద్రించారు. నాకు తెలియకుండా బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడు జరిగిందా అని నేను రావిగుంటపల్లి వెళ్ళాను. దూరంగా రావిగుంటపల్లి టోల్ ప్లాజా కనిపిస్తోంది. రావిగుంటపల్లి టోల్ ప్లాజా దాటాక టీ కొట్టు శ్రీనివాసులు గారిని అడిగాను. ఫోటో చూపించి ఈ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళటానికి దారేది అని అడిగాను. దానికి ఆయన రావిగుంటపల్లె వద్ద నాకు తెలిసి ఈ వంతెనే కట్టలేదు. అసలు ఇక్కడ 100% ఎలాంటి మట్టి పనులు, బ్రిడ్జి పనులేం జరగలేదు. కావాలంటే నేను కాగితం మీద రాసిస్తాను అన్నారు.
ఇక్కడకు దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో ఒక కుంట ఉన్నది, కడితే అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తారేమో అన్నారు. అంతటితో నా అన్వేషణ ఆగలేదు. ముందుకు వెళ్ళాను. రావిగుంటపల్లె వద్దనే 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ మేకలు కాసేటువంటి యజమానిని అడిగితే ఆయన చెప్పారు, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రదేశం మీదుగా ట్రాక్ వెళ్తుంది. మా పొలం 4 ఎకరాలు పోయింది. ఇక్కడ ఎలాంటి కట్ట పనులు జరగలేదు, మాకు తెలుస్తుంది కదా అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, లేని బ్రిడ్జి నిర్మాణం జరిగిందని పేపర్లో ఎందుకు ఫోటో వేయడం. సరే, ఇంకాస్త ముందుకు వచ్చాను. పామూరు మండలం సుబ్బక్కపల్లి వద్ద నల్లమారిళ్ళ మీద నుండి రైల్వే ట్రాక్ వస్తుంది కదా, సరే ఇక్కడైనా కట్ట పనులు మొదలు పెట్టారని చూశాను. ఎప్పుడో పోసిన కట్టపై చిల్లకంపలు బాగా మొలిచాయి. కాస్త ముందుకొస్తే సుబ్బక్కపల్లి నుండి పామూరు వెళ్ళే దారి కనిపిస్తుంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలి. కింద నుండి వాహనాలు, పైనుండి రైళ్ల రాకపోకలు ఉంటాయి. ఆ వంతెన నిర్మాణం జరగాలి. రోడ్డు పక్కన చూస్తే ట్రాకుకు అడుగును వేసే దిమ్మెలు మనకు కనిపిస్తాయి. ఇలా కట్ట ఆ తాడి చెట్ల వైపుగా వెళ్తుంది. ఇక్కడ ఎలాంటి కట్ట నిర్మాణం పనులు జరగలేదు. సరే, ఇక చివరిగా పామూరు మండలం నుచ్చుబొద వద్దకు వెళ్ళాను. పామూరుకి సమీపంలో జాయ్లాండ్కి పక్కనే ఈ ట్రాక్ వెళ్తుంది. ట్రాకుకు అడుగును వేసే దిమ్మెలు కనిపిస్తున్నాయి. హైవే మీద గుండా ట్రాక్ వెళ్తుంది. ఇక్కడ ఎలాంటి కట్ట నిర్మాణం జరగలేదు. ఈ రోడ్డు దాటి అవతలకి వెళ్తే మరికొన్ని దిమ్మెలు మనకు కనిపిస్తున్నాయి. కింద నుండి వాహనాలు, పైనుండి ట్రైన్ వెళ్తుంది. కందుకూరుకు వెళ్ళే ఈ డబల్ రూట్ నుండి దూరంగా కనిపించే హైవే వద్ద బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉన్నది. ఇక్కడ ఎలాంటి కట్ట జరగలేదు. మరి కాస్త ముందుకు వెళ్తే దారికి అటూ ఇటూ ఇళ్ల ఫ్లాట్లే దర్శనమిస్తున్నాయి, కానీ కట్టపోసిన ఆనవాళ్లే కనపడలేదు. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ వారు మిగిలిన స్థలాల వారికి డబ్బులు చెల్లించారనే వార్త వినిపిస్తోంది. నుచ్చుబద ఫ్లాట్ల మధ్యలో నుండి రైల్వే కట్టకి స్థల సర్వే నిర్వహించారని కూడా తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఇక్కడ పనులు మొదలు పెట్టవచ్చునన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాను అంటే పేపర్లో చూసి జనాలు నిజమే అని నమ్ముతారు కదా. త్వరలో రైలు కోత, చెరువులో పీత అని ఎలా రాస్తారు? అబద్ధాలు ఎప్పుడూ నిజాలు కావు కదా. ఇవి నిజాలు. త్వరలో మన కోరిక నెరవేరి తొందరలో పామూరుకి రైళ్లతో సందడి చేయాలని కోరుకుంటూ మీ పంతులు గారు.